టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో అడుగుపెట్టి నేడు నెంబర్ 1 హీరో స్థానంలో ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు తన జీవిత కాలంలో కేవలం సినిమాలే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్న విషయం విదితమే. పలు రాజకీయ నాయకులు కూడా ఆయన చేశారు. కేంద్ర మంత్రి పదవి సైతం ఆశించిన విషయం తెలిసిందే. మరోవైపు ఒక పార్టీని స్థాపించి తర్వాత తన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలు, సినిమాలు, సేవా కార్యక్రమాలంటూ ప్రజల్లో గుర్తింపు పొందారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి పలు రకాల పురస్కారాలు కూడా దక్కాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు. డైరెక్టర్లు కూడా చాలామంది మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని క్యూలు కడుతున్నారట. వారిలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు కూడా ఉన్నారు. ఇటీవల ఒక ఫంక్షన్లో నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని అనుకున్నారు. తాజాగా దాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ, టాలీవుడ్ లెజెండ్ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీసే అవకాశం ఏ డైరెక్టర్ కన్నా వస్తే ఎగిరి గంతేస్తారు. నాకు ఈరోజు వచ్చింది. చిరంజీవి గారితో దాదాపు 500 కోట్ల సినిమా సిద్ధంగా ఉంది. మెగాస్టార్ పవర్ ఏంటో ఇండస్ట్రీకి కాదు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి మొత్తం చూపిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నాగ్ అశ్విన్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న విశ్వంబర సినిమా ఏడాది సమ్మర్కి గ్రాండ్గా రిలీజ్ కానుంది ప్రపంచవ్యాప్తంగా. ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా.